శ్రీ 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 గంగా పార్వతీ సమేత శ్రీ మూల స్థానేశ్వర స్వామి వారి దేవస్థాన పునర్నిర్మాణం సోమరాజుపల్లి సింగరాయకొండ మండలం ప్రకాశం జిల్లా. స్థల పురాణం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణ సంహారం అనంతరం సీతా సమేతంగా అయోధ్యకు పయనమై మార్గమధ్యలో దేవర్షి నారద మునీంద్రుల వారి సూచనల మేరకు ప్రతిష్ఠించిన మూల స్థానేశ్వర లింగం ఆనాటి నుండి భక్తులచే పూజలందుకుంటూ ఉన్నది. దాదాపు 13వ శతాబ్దంలో సోమరాజు ఈ ఆలయం పునరుద్ధరించి పూజలు చేసినట్టు, ఈ గ్రామంలో 101 బావులు త్రవ్వించి 101 శిలలు ప్రతిష్ఠించినట్లు చారిత్రక ఆధారాలు, శాసనాలు తెలియజేస్తున్నాయి. నేటికి ఈ ఆలయ పరిసరాలలో రాజుల కాలం నాటి చారిత్రక ఆనవాళ్లు బయటపడుతుంటాయని స్థానిక ప్రజలు తెలియజేస్తున్నారు. ఈ ఆలయం పూర్తిగా శిథిలావస్థలో ఉన్నందున గ్రామస్తులు ఈ ఆలయ పునర్నిర్మాణం చేయదలిచి గ్రామంలోని అన్ని వర్గాల ప్రజల నుండి విరాళాలు సేకరించి దేవాదాయ శాఖ వారి సహాయం కోరగా వారు స్పందించి 18,03,000 రూపాయలు మంజూరు చేసినారు. దాతల విరాళం 9,37,000 రూపాయల మొత్తం కలిసి 27,40,000తో దేవాదాయ శాఖ టెండర్ ద్వారా కాంట్రాక్టర్ పునర్నిర్మాణం చేపట్టగా ఆ నిధులతో కట్టుబడి పనులు మాత్రమే జరిగినవి. ఇంకనూ అనేక పనులు మిగిలి ఉన్నవి కావున భక్తులు ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములై ధన రూపేణ, వస్తు రూపేణ మరియు సేవ రూపేణ సహకరించే ప్రార్థన. ఇట్లు శ్రీ గంగా పార్వతీ సమేత మూల స్థానేశ్వర స్వామి దేవస్థాన పునర్నిర్మాణ కమిటీ, సోమరాజుపల్లి, సింగరాయకొండ. ఇతర వివరములకు శ్రీలం వెంకట రమణయ్య గారు, సెల్ నంబర్ 76 80 91 52 77. ఈ గుడి నిర్మాణం కొరకు దాతల సహకారం కోరుతున్నాం. ఇట్లు పునర్నిర్మాణం కోసం పనులు ఆగిపోయి ఉన్నాయి. దాతలు సహకరిస్తే పూర్తి చేయగలవాళ్ళం. సరేగా. నా పేరు అరిబేన్ రాంబాబు, ప్రభుత్వ ఉపాధ్యాయుని. మాది సోమరాజుపల్లి గ్రామం. ఈ గ్రామంలో ఈ ఆలయం చాలా విశిష్టమైనది. పూర్వకాలం నుంచి కూడా రాజుల కాలం నుంచి ఉన్నటువంటి శివాలయం. ఈ ఆలయం ఈరోజు పునర్నిర్మాణం జరుగుతుంది. ముఖ్యంగా ఇది ప్రధాన ఆలయము. ఈ ప్రధాన ఆలయంలో ఇక్కడ ధ్వజస్తంభం ఏర్పాటుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అది నవగ్రహ మండపము. ఈ నవగ్రహ మండపాన్ని అదేవిధంగా అక్కడ జంతునాగులు ప్రతిష్ఠించాలనుకుంటున్నారు. కాలభైరవ స్వామి ఆలయము. ఇవన్నీ కూడా నిర్మాణ పనులు, అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రధాన ముఖద్వారం కూడా ఉంది. ఈ ముఖద్వారాన్ని కూడా దాతల సహకారంతోనే నిర్మించాము. ఈరోజు ఇంకా కొన్ని పనులు ఈ విధంగా ఆగిపోయి ఉన్నాయి. ఈ పనులన్నీ కూడా జరగాలంటే దాతలు ముందుకు రావాలి. అదేవిధంగా గ్రామస్తులు, ఇతర అందరు పెద్దలు కూడా సహకరించి ఈ ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని మేము కోరుకుంటూ ఉన్నాము. ఏ రోజైతే 13వ శతాబ్దంలో రాజులు నిర్మించిన ఆలయాన్ని మళ్ళీ ఈరోజు మనం పునర్నిర్మాణించే అవకాశం మనందరికీ వచ్చింది. కాబట్టి ఈ గ్రామ ప్రజలు, దాతలు, భక్తులు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.